ఈరోజు మనందరం ఒక విధంగా చెప్పాలంటే కొత్త సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంతవరకు రోడ్ల గురించి మాట్లాడాం, అప్పుడప్పుడు పోర్టుల గురించి మాట్లాడాం, లేకపోతే టూరిజం ఇండస్ట్రీస్ ఇవన్నీ మనం మాట్లాడాం. ఈరోజు ముఖ్యంగా లాజిస్టిక్స్, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, అదే సమయంలో ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయడమే కాకుండా ఆదాయాన్ని పెంచుతామని, వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు ఉండే సభ్యులందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఇది ఒక విధంగా చెప్పాలంటే అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ అనేది రెండుకి, ఒకటి కార్గో వస్తువుల్ని డిఫరెంట్ మార్కెట్స్కి చేర్చడం, రెండవది ప్యాసింజర్స్ కూడా సుజావుగా ప్రయాణం చేయడం. అది ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, ఒక పోర్ట్ కావచ్చు, లేకపోతే ఒక మార్కెటింగ్ ప్లేస్ కావచ్చు, ఎక్కడికైనా సరే చేర్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే దిశ ఈ స్లైడ్లో మీరు చూస్తే నేను లాజిస్టిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ 24 లక్షల కోట్ల రూపాయలు బై రోడ్, డామినేట్ బై మెజారిటీ రోడ్డు మీద, రోడ్లు బాగా వచ్చాక రోడ్డు మీదనే పోయే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ జీడిపి ఒక విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ 7.97% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ ఉందని. ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ షేర్ ఆఫ్ నాన్ సర్వీస్ అవుట్పుట్స్ కింద తీసుకొచ్చారు. అది కూడా చూస్తే 9.09%. ఈ గ్రాఫ్ మీరు ఒక పక్క చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ 47% కాంట్రిబ్యూట్ చేస్తుంది, రైల్ ట్రాన్స్పోర్ట్ 6.7, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ 3.1, వాటర్ ట్రాన్స్పోర్ట్ 7.6, మెటీరియల్ హ్యాండ్లింగ్ 16.1, స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ 24.8. ఈ విధంగా షేరింగ్లో కానీ లేకపోతే ఇవన్నీ లాజిస్టిక్స్ కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. ఇంకొక స్లైడ్లో దేశం మీరు చూస్తే దాంట్లో చూస్తే కాస్ట్ వేరియేషన్ అన్నిటి మధ్య ఒక టన్ను పర్ కిలోమీటర్, ఒక టన్ను కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ₹3.75 రోడ్డుకు అవుతుంది. రైలు అయితే ₹1.96, దాంట్లో దగ్గర దగ్గర సగం. అదే ఎయిర్ అయితే ₹72. ఈ మూడు వేరియేషన్ మీరు చూసినప్పుడు రోడ్ కూడా కాస్ట్లీ, కానీ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ 41.7% జరుగుతూ ఉంది. రైల్వేస్ ₹1.96, అది ఓన్లీ 6.7 ఉంది. దీనివల్ల కాస్ట్ పెరిగి మన గూడ్స్ కాంపిటేటివ్ కలిగి, ఇది ఒక ప్రధానమైన కారణం. అదే వాటర్లో చూస్తే ₹2.30. అదే మరి కోస్టల్లో చూస్తే ఏదైతే వాటర్లో కోస్టల్ అంటే సీ ఇవన్నీ కలిపినప్పుడు ₹1.80. ఇన్లాండ్ వాటర్ చూస్తే మళ్ళీ ₹3.30. ఇవన్నీ కూడా మనం ఒక అసెస్మెంట్కి వస్తే లాజిస్టిక్స్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తగ్గించుకోగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ లాజిస్టిక్స్ కాస్ట్ కూడా మన వస్తువులన్నిటిపైన పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం లాజిస్టిక్స్ మీద. ఇక్కడుండే ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం. మనందరం పాలసీ మేకర్స్. ఆ పాలసీ మేకర్స్కి ఇవన్నీ అర్థమైతే మనం చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఈస్ట్ కోస్ట్లో 1000 కిలోమీటర్లు ఉంది. 1000 కిలోమీటర్లు ఒక పెద్ద అడ్వాంటేజ్. రెండోది, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్లో
ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణకు కావచ్చు, మనం ఛత్తీస్గఢ్ కావచ్చు, అనేక రాష్ట్రాలకి. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎకో సిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్వేస్, రైళ్లు, ఎయిర్వేస్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. దీనికి కూడా చాలా ప్రయత్నం చేశాం. అక్కడైతే ఎంఎంఎన్ఎల్ అయితే ఇవ్వనంటే గట్టిగా ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఇదేంటిది పొల్యూషన్ కూడా ఉంటుంది, కరెక్ట్ కాదని ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ ఒకటి ఉంది, ఇంత మునుపు చేసిన దానికి ఒక లైన్ ఉంది, ఆ లైన్ రాబోయే రోజుల్లో ఎంఎన్ఎల్కి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా స్లరీ రూపేణ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ కానీ, వాటర్ కానీ, ఫ్లూయిడ్ స్టేజ్ అన్నీ కూడా పైప్ లైన్లో ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వేర్ హౌసింగ్ స్టోరేజ్లో మనం చూస్తే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌస్ అన్నీ వస్తాయి. ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా లాజిస్టిక్స్లో మీరు చూస్తే ఎంత కన్సాలిడేట్ చేయగలిగితే హైయర్ కార్గో కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ మేము కూడా మచిలీపట్నం కేంద్రంగా చేసుకొని హైదరాబాద్లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకొని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్స్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టంలో ఎక్విప్మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కన్జ్యూమబుల్స్, రీయూజబుల్స్ ఇవన్నీ వస్తాయి. ఎకో సిస్టమ్ అండ్ సర్వీసెస్లో సర్వీస్ ప్రొవైడర్స్, ట్రేడ్ ఫెసిలిటేషన్, కస్టమ్ క్లియరెన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్లో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ మెకానిజమ్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కొందకి ఇది ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ తయారు చేసాం. ఆ మ్యాప్లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టోటల్గా రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ అవన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం. లాజిస్టిక్స్ ఎనేబులర్స్ వచ్చి ఎంఎంఎల్పిఎస్, ఐసిడి, సిఎఫ్ఎస్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌసెస్ అవన్నీ కూడా చేస్తున్నాం. ఎనర్జీలో డ్యామ్స్, థర్మల్ ప్లాంట్స్, బయోగ్యాస్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, విండ్ ఫార్మ్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, గ్యాస్ పైప్ లైన్స్, అదే మరి ఇండస్ట్రియల్ యూనిట్స్ కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ల్యాండ్ బ్యాంక్స్, ఆర్టీఐహెచ్, అదే మరిగా పొటెన్షియల్ ప్రాస్పెక్టివ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున హార్టికల్చర్ క్రాప్స్ అని వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. అలాంటప్పుడు అక్కడ కూడా దీన్ని కన్సాలిడేట్ చేసి మనం కానీ కరెక్ట్గా లాజిస్టిక్స్ ప్లాన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా హోలిస్టిక్ ప్లానింగ్ కానీ, అదే మరిగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ అండర్ సస్టైనబుల్ గ్రోత్ కోసం ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి భవిష్యత్తులో లాజిస్టిక్స్ ప్లానింగ్ చేసి ఎంత తగ్గించగలుగుతామో తగ్గించడం కోసం మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడానికి ఇది మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఏపీ రోడ్ నెట్వర్క్, మన లాజిస్టిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లు గుర్తొస్తాయి. రోడ్లు కూడా అవసరం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ హైవేస్ మీద చూస్తే 8,360 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ హైవేస్ చూస్తే 12,643 కిలోమీటర్లు. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి 32,780 కిలోమీటర్లు. మున్సిపల్ రోడ్స్
25,670 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ రోడ్స్ 86,486 కిలోమీటర్లు. మొత్తం మనం చూస్తే దగ్గర 1,59,939 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం అది కాకుండా మైనస్ దట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష, ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్న పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఆన్ వార్ ఫుటింగ్ చేశాం, ముందుకెళ్ళాం. అయితే ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మనకు కూడా నిధుల కొరతలున్నాయి. అవన్నీ కూడా అధిగమించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళాం. ఇంకొక పక్కన పోర్ట్ అండ్ హార్బర్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా 23 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేశాం. టోటల్ లెంగ్త్ వచ్చి 432 కిలోమీటర్లు. దీనికి కూడా 18,425 45 కోట్ల రూపాయలు అవుతుంది. దగ్గర 18,500 కోట్ల రూపాయలు అవుతుంది. దాన్ని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలో కంప్లీట్ చేస్తే చాలా వరకు పోర్ట్ కనెక్టివిటీ వస్తుంది. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ మనందరికి కూడా ఇంపార్టెంట్ వచ్చి ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా ప్రతిరోజు అడిగేది అడుగుతూ ఉంటారు, మా ఊరు రోడ్డు బాగుండాలని. అందుకే జనార్దన్ రెడ్డి గారికి ఉన్నారు మంత్రిగా. దీన్ని ఎఫెక్ట్గా నేను ఒక మాట చెప్పాను ఆయనకు, డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తాం కానీ పార్ట్ హోల్ కానీ పడితే మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టిన చాలా స్పష్టంగా చెప్పాను. వీలైనంత వరకు, ఎందుకంటే దశ రోడ్ అనేది నిరంతరం మెయింటైన్ చేయాలి. ఒక ఆస్తిని సంపాదించడం ఎంత ముఖ్యమో, నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ నిర్మాణం చేసిన ఆస్తిని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక ఇంటికి రెగ్యులర్గా పెయింట్ వేస్తూ ఉంటాం, లేకుంటే ఒక ఇంటిని రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉంటాం. ఒక రోడ్డు కూడా అంతే. ఎప్పటికప్పుడు ఆ రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఇవి ఉండవు. అదే మరి రోడ్డు అయితే కంటిన్యూగా కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంది. ఇక్కడ చూస్తే బ్లాక్ కాటన్ సాయిల్స్, వర్షం పడినప్పుడు ఆ రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అదే రాయలసీమలో గ్రావెల్ మంచి మొరం ఉంటుంది కాబట్టి, సాలిడ్ రోడ్స్ కాబట్టి రోడ్డు వేసినా చాలా వరకు సస్టైనబిలిటీ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఈ ప్రభుత్వం అయితే, నేను మళ్ళా గర్వకారణంగా చెప్తున్నా, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఇనిషియేషన్ తీసుకుంది ఫ్రమ్ ఆంధ్రప్రదేశే. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రిగా నెల్లూరుని తిరుపతికి పోవాలంటే నేషనల్ హైవేలో 7-8 గంటలు పట్టేది. ఒక్కొక్క గుంత చూస్తే 5 అడుగులు 4 అడుగులు నేషనల్ హైవేస్లో. అదే మరి కలకత్తా నుంచి చెన్నైకి రోడ్లో రావాలంటే 4 రోజులు 5 రోజులు వారం రోజులు పట్టేది. భయంకరమైన రోడ్స్. నేను ఒకసారి మలేషియా పోయినప్పుడు అక్కడ చూస్తే, మలేషియా మన దేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం, 2 కోట్లు. ఆ దేశంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్ వేశారు. సర్వీస్ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి చూసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్తే, ఫస్ట్ టైం దేశంలో పీపీపీ మోడల్లో నేషనల్ హైవే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, మలేషియన్ కంపెనీ. అది సక్సెస్ అయింది. విత్ ఇన్ 4 సంవత్సరాల్లో దేశం మొత్తం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇది దేశానికే ఒక మణిహారంగా తయారైంది. అక్కడి నుంచి అధ్యక్ష ఇప్పుడు ఈ రోడ్స్కి వచ్చినప్పుడు ఇప్పటికే ఈ అన్ని రోడ్ల పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆర్ఐడిఎఫ్ ద్వారా ఒక 400 కోట్లు 1250 కిలోమీటర్లకి, అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ ఒక 600 కోట్లు 1433 కిలోమీటర్లకి. ఈ 2 టెండర్స్ కూడా పిలిచారు. ఇంకొక పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్
5,946 కిలోమీటర్లు, ఒక 500 కోట్లు. ఇంకో పక్క అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ 2,104 కోట్లకి, ఒక 1,000 కోట్ల రూపాయలు 2,104 కిలోమీటర్లకి ఇది శాసకి ద్వారా ఇప్పిస్తున్నాం. అప్గ్రేడేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సి రోడ్స్ 2,000 కిలోమీటర్లు, 4,233 కిలోమీటర్లు. మొత్తం ఏ అయితే బెటర్గా ఉండే రోడ్స్ బి అండ్ సిలో 14,966 కిలోమీటర్లు ఉంది. ఈ సంవత్సరం ఇవన్నీ పనిచేసి ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు, అలాంటి ఏర్పాట్లు చేస్తాం. ఇది వచ్చిన తర్వాత భవిష్యత్తును కూడా ఒక దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వల్నరబిలిటీ ఉంటుందో, గోదావరి జిల్లాలకు ఒక సమస్య, ఉత్తరాంధ్రకు ఒక సమస్య, రాయలసీమలో ఇంకొక సమస్య, ఇవన్నీ పెట్టుకొని అక్కడుండే రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకొని ఏ విధంగా ఏ విధానంతో ముందుకు పోతే పక్కాగా రోడ్లు ఉంటాయో దానికి కూడా ఇచ్చేస్తాం. సింగిల్ రోడ్డా, డబుల్ రోడ్డా, 4 లేనా, లేకపోతే వేరియస్ మెథడ్స్. నా ఉద్దేశం ఒకటే, రోడ్ ఇండికేట్స్ కల్చర్. మన నాగరిక ప్రపంచంలో మనం ఎన్ని మాట్లాడినా, ఐటీ టెక్నాలజీ అన్నీ మాట్లాడినా కనీసం రోడ్ అనేది కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని వేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది అధ్యక్ష, మీరు వచ్చే కొందికి నేషనల్ హైవేస్. ఎప్పుడు కూడా నేను నేషనల్ హైవే మీద చాలా శ్రద్ధ పెట్టాను. అందుకే ఈరోజు మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 4,739 కిలోమీటర్ల నేషనల్ హైవేస్. ఇవన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాబోయే రోజుల్లో చేయాలనేది ఒక కార్యక్రమం. ఈ రోజుటికే మీరు ఒకసారి చూసినప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. 1000 స్క్వేర్ కిలోమీటర్లకి 53.65 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదే సమయంలో 1,00,000 పాపులేషన్కి 17.64 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అంటే పాపులేషన్లో చూస్తే మనం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం, ఏరియాలో చూస్తే మనం నెంబర్ 2లో ఉన్నాం. అంటే ఇది గర్వకారణం. ఇవన్నీ కరెక్ట్గా జరిగి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 4వ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మనం ఉన్నాం. 49,662 కోట్ల రూపాయలతో పనులు అవుతున్నాయి. 3వ ప్లేస్లో లాస్ట్ ఇయర్ అయితే ఎక్స్పెండిచర్ పెట్టాం 11,325 కోట్లు. ఈ సంవత్సరం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని నేను ఆదేశించా. తప్పకుండా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆన్ గోయింగ్, అవార్డెడ్ అండ్ బిడ్డింగ్ స్టేజ్ ఇవే 64,073 కోట్లు ఉన్నాయి. ఇంకొక పక్క ప్రయారిటైజేషన్ ఆఫ్ వర్క్స్ 2 lane ప్లస్ పిఎస్ టు 4 lane, 2 lane టు 2 LPS, అదర్ వర్క్స్, టన్నల్ వర్క్స్, బైపాస్ బ్రిడ్జెస్, ROBs, RUBs ఇవన్నీ కూడా 86,000 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. DPRs తయారు చేస్తున్నారు. ఇవన్నీ కానీ పూర్తయితే 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఒక్క నేషనల్ హైవేలో అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అన్ని విధాలు వర్కౌట్ చేస్తున్నాం. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు రైల్వేస్ ఒకసారి మనం చూస్తే మన దగ్గర ట్రాక్ లెంగ్త్ వచ్చి 9,454 కిలోమీటర్లు ఉంది. రూట్ లెంగ్త్ వచ్చి 6,471 కిలోమీటర్లు ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడుండే లైన్స్ అన్నీ కూడా 2 lane ఉంది, దీన్ని 4 lane చేస్తామని ముందుకు వచ్చారు. అది కానీ 4 lane అయితే ఇప్పుడుండే రోడ్స్ అనేది ఈ రైల్వే గేజెస్ అన్ని కూడా కన్వర్ట్ అవుతాయి. దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. దానివల్ల ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే అధ్యక్ష, ఇంకొక పక్కన భవిష్యత్తులో దీన్ని కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేస్తే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు, సర్వేకి ఆర్డర్ చేశారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్ 592 కిలోమీటర్లు, హైదరాబాద్ చెన్నై కారిడార్ 744 కిలోమీటర్లు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం. ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. DGPS
LiDAR, ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు. ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడి నుంచి చెన్నైకి కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చెన్నైకి వస్తుంది. ఈ 4 నగరాలు కలిస్తే దగ్గర 5 కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా 1 అవర్ 1.5 అవర్లో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో 147 వర్కులు 1,02,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. శాంక్షన్ అయినట్టు కానీ, ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ హౌస్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వస్తానే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే ఆ భూమి ఇప్పించి రైల్వే జోన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు. అన్ని శుభ పరిణామాలు. ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం. దీనికి కారణం గడచిన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు. అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు పోయేదానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు. RBI ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం. మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం. వాళ్ళు ముందుకు వచ్చింది RBIకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు, ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం. అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుజావుగా జరిగిపోతాయి. మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసే పరిస్థితికి వస్తారు. ఈ కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హైవే అంటే నాది కాదు, R&B లేకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మావి కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి. మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను, చాలామంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడాం, ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టులు సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసుకోండి. కానీ మానిటర్ చేసుకొని మళ్ళా మన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఇంకొకటి కరెక్ట్ కాదు. ఆ విషయంలో స్పష్టత మనం ముందుకు పోతే ఈ 2 విషయాల్లోనే మనం 2,50,000 కోట్ల రూపాయలు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకోసిస్టమ్, ఇందులో కూడా యాజ్ ఆన్ టుడే 1053 కిలోమీటర్లు నేను చెప్పాను. లాంగ్ కోస్ట్ లైన్, ఒక మేజర్ పోర్ట్ ఉంది, 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ వస్తున్నాయి. మొత్తం యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే గుజరాత్ మొత్తం వాళ్ళ కెపాసిటీ 880 మిలియన్ యూనిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది కార్గో. మంది వచ్చే కొందికి 2వ ప్లేస్లో ఉంటాం. 2వ ప్లేస్లో మనం చూస్తే 320 మిలియన్ టన్స్ కెపాసిటీ, మనం హ్యాండిల్ చేసి 182, 182 మిలియన్ టన్సే మనం హ్యాండిల్ చేస్తున్నాం. అంటే గుజరాత్లో సగం కంటే తక్కువ. మనం తర్వాత మిగిలిన మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మనం నెంబర్ 2 అయినా దాంట్లో మాత్రం సగమే ఉన్నాం. అందుకే ఈ పోర్ట్స్ అన్నీ వస్తే మనకు కూడా ఒక మంచి అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కట్టే 4 న్యూ పోర్ట్స్ వల్ల
ఒక 100 మిలియన్ యూనిట్స్ని మనం అడిషనల్గా యాడ్ చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ పక్కన మీరు చూస్తే స్టార్టింగ్ విత్ మూలపేట ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, కంప్లీట్ అవుతుంది. దానివల్ల 83 MMTPA, విశాఖపట్నం 136 MMTPA, గన్నవరం 64 MMTPA, కాకినాడ గేట్వే 16 MMTPA, కాకినాడ డీప్ వాటర్ 26 MMTPA, కాకినాడ యాంకరేజ్ 4 MMTPA, రవా 2, మచిలీపట్నం 116, రామాయంపట్నం 139, కృష్ణపట్నం 98, దుగ్గిరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ కూడా వస్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. షిప్ బిల్డింగ్ మొత్తం దుగ్గిరాజపట్నంలో చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక MOU కూడా చేసుకున్నాం. అదే మరిగా దేశ పక్కన ఏ పోర్టు ఫిజికల్ ప్రోగ్రెస్ అవన్నీ కూడా పెట్టాం. చాలా క్లియర్గా రామాయంపట్నం ఏప్రిల్ 26కి, మచిలీపట్నం డిసెంబర్ 26కి, మూలపేట మే 26కి, కాకినాడ గేట్వే డిసెంబర్ 26కి పూర్తి చేయాలని టార్గెట్స్ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం దేశ. ఇంకో పక్కన దేశ ఇది మోడర్న్ షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే మరిగా ఫిషింగ్ హార్బర్స్ అన్నీ ఇవన్నీ వస్తే చాలామంది మత్స్యకారులు కూడా ఉపాధి కలుగుతుంది. మొత్తం మనం చూసినప్పుడు 4 ఆపరేషనల్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, 2 గ్రీన్ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇంకొక పక్క 5 ప్లాండ్ ఫిషింగ్ హార్బర్స్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా మనం చూసినప్పుడు phase 1, phase 2 పెట్టుకున్నాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా ఈ యొక్క పోర్ట్స్ అన్ని కూడా ఎట్లా ఆపరేషనలైజ్ చేసుకుంటాం, మత్స్యకారులకు ఎట్లా ఉపయోగించుకుంటాం, అదే సమయంలో చిన్న చిన్న లాజిస్టిక్స్కి ఇదేమైనా హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకు ఉపయోగపడితే కూడా ఆలోచించి దీన్ని కూడా ఆన్ గోయింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా ఒకసారి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అధ్యక్ష ఇన్లాండ్ వాటర్ వేస్ పవరింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇప్పుడే కావ్య కృష్ణ కూడా చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మనం ముందుకు పోవడం కోసం అనేక విధాలుగా ఇంత మునుపైతే ఇక్కడ అమరావతి నుంచి మన కృష్ణా రివర్లో పై వరకు స్టీల్ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కనెక్ట్ చేశాం. అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అవి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెనాల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండేటివి. దాన్ని కూడా ఒక MOU చేశాం. అది కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా రివర్ ఇక్కడి నుంచి నాగార్జునసాగర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకో పక్క గోదావరి రివర్, ఇటీవల మహారాష్ట్ర సీఎం అయితే గోదావరి నుంచి నాసిక్ నుంచి ఈ గూడ్స్ అని కాకినాడ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మనూరు కెనాల్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. అవన్నీ వస్తే తొందరగా టెండర్స్ పిలిచి ఆపరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దేశ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్, 1 అండర్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం. అదే కానీ ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అయింటే 2020-21 పూర్తయ్యేది. 6 సంవత్సరాలు దాన్ని లేనిపోని నివుడు చేసి ఈరోజు ఆ ప్రాజెక్ట్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తానే ప్రియారిటైజేషన్లో పెట్టాం. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ రేపు రాబోయే ఆగస్టుకంతా 2026 ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తుంది. అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అది పూర్తి చేయగలిగితే అక్కడ MRO వస్తుంది. MRO వస్తే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా వస్తుంది. అదే సమయంలో దేశ ఈ ప్రాజెక్ట్స్ అని మీరు చూసినప్పుడు చాలా వరకు ఇటీవల కాలంలో అయితే
ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ట్రాఫిక్ కూడా మీరు ప్యాసింజర్స్ ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే కంటిన్యూగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగే పరిస్థితి వచ్చింది, ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా. అయితే మన దగ్గర ఫ్లైట్స్ లేకుండా చాలా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే దిశ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో భోగాపురం, అదే మరిగా విశాఖపట్నం, అదే సమయంలో రాజమండ్రి, దాన్ని ఇంప్రూవ్మెంట్ అంతా తెలుగుదేశంలో చేశాం. అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. విజయవాడ చిన్న టర్మినల్ ఉంటే పెద్ద టర్మినల్ కట్టాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మినల్కి వచ్చింది. అంటే ఇది కూడా చాలా డిలే అయితే వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి నవంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాన్షన్ అవన్నీ చేశాం, రన్వే ఎక్స్పాన్షన్ చేశాం, ఈవెన్ రాజమండ్రి రన్వే ఎక్స్పాన్షన్ చేశాం. అదే మరి కడప కొత్త టర్మినల్ వస్తూ ఉంది, అక్కడ కూడా రన్వే ఎక్స్పాండ్ చేశాం. ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు కుప్పం, దగదర్తి, ఒంగోలు, భవిష్యత్తులో తుని, అన్నవరం మధ్యలో, అదే మరి శ్రీకాకుళం కూడా మూలపేట ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎవ్రీ 1 అవర్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలని, ఇవన్నీ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అధ్యక్ష, నేను ముందే చెప్పాను, లాజిస్టిక్స్ విత్ ఎయిర్ హౌస్ ఇవన్నీ కూడా 3.4 MMT వేర్ హౌసింగ్ కెపాసిటీ ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే 5 MMLPS ఉన్నాయి. ఇంకొక పక్క 3 గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి, 276 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. ఇది కూడా మ్యాపింగ్ చేస్తున్నాయి. యాన్యువల్ కార్గో హ్యాండిల్ ఆఫ్ ఆల్ అవర్ పోర్ట్స్ అయితే 183 MMTPA. వేర్ హౌసింగ్ కెపాసిటీ ఫ్రమ్ SWC, CWC, AMC కంబైన్డ్ 3.4 MMT. చాలా మిస్ మ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తొందరలోనే కోల్డ్ స్టోరేజ్ ఎన్ని కావాలి, వేర్ హౌసింగ్ ఎన్ని కావాలి, అదే మరిగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడెక్కడ రావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ప్రాధాన్యత క్రమంలో లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్, ఎయిర్పోర్ట్స్, ఎయిర్ కార్గో టెర్మినల్స్, వేర్ హౌసింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇన్లాండ్ వాటర్వేస్, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అన్నీ కూడా లింక్ చేసి దీనికి అవసరమైతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా, ఉదాహరణకు డిపి వరల్డ్ ఉంది, ఇది యుఏ నుంచి బెస్ట్గా లాజిస్టిక్స్ కంపెనీ. అదే మరిగా మార్స్ అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ నార్థన్ ఆమ్స్టర్డామ్ నుంచి, ఇది మేలర్ మార్స్, ఇది ఒక కంపెనీ ఉంది. అదే మరి సింగపూర్ పోర్ట్ కూడా లాజిస్టిక్స్లో చాలా ముందుకు పోతున్నారు. వీళ్ళందరితో కూడా ఒక అవగాహనకు వచ్చాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడమా, వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడమా, లేకుంటే భాగస్వాములు కావడం అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేసే బాధ్యత, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చే కొద్దిగా దిశ లాజిస్టిక్స్లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు. ఈ సర్వే చేసి 50 లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై 2030 కావాలి. మన రాష్ట్రంలో 2,85,000 కావాలి. మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక 5 లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా 3 లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్లో పనిచేస్తున్నారు. ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే, స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందుకే లాజిస్టిక్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఎలాంటి ఎడ్యుకేషన్కి ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి, రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం జిఎంఆర్ ముందుకొచ్చారు. ఇది కూడా వస్తే దీనివల్ల ఒక 5,000 ప్రొఫెషనల్స్ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది. ఇప్పుడు ఒకటే యూనివర్సిటీ ఉంది. దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దేశ 2014లో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లెదర్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్ అండ్ అపెరల్ ఇవన్నిటిపైన పెట్టి 14-19లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద, ఏరోస్పేస్ మీద, బయోటెక్నాలజీ మీద, ఎలక్ట్రానిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రీటైల్ ట్రేడ్, టెక్స్టైల్ అండ్ అపెరల్, ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ఇవన్నిటిపైన పెట్టే దిశ. దాని యొక్క పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కియా వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ. కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కియా నేను అడిగినప్పుడు మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా, చాలా కాంపిటీషన్ ఉంది, వస్తాం, మీరు ఏ విధంగా నీళ్లు ఇస్తారని అడిగే పరిస్థితికి వచ్చాను. నేను 6 నెలలు టైం ఇవ్వండి, మీరు 8 నెలలు టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే 8 నెలల్లో రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి, ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేపించి 5 సంవత్సరాల్లో కియా మోటార్ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కారు మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్. మీరు నేషనల్ హైవేలో బెంగళూరు నుంచి వస్తామంటే ఆ కియా మోటార్ దగ్గర ఒక టౌన్షిప్, ఒక మోడర్న్ టౌన్షిప్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా దిశ ఇసుజీ, హీరో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ కర్ణాటకకి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అదే మరి అపోలో తెలంగాణకి వెళ్ళిపోతా ఉంటే కాదని చెప్పి మా వాడు మాట్లాడి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను వాళ్ళ ఫంక్షన్కి కూడా వెళ్ళాను. ఊరికే రాలా. ఇవన్నీ ఎప్పుడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. మనం అట్లా కాకుండా ఏదో పెత్తందారితో మనం ముందుకు పోయినా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి వాళ్ళు వేధించని మనం అనుకుంటే ఎప్పుడు ఏ ఇండస్ట్రీ కూడా రాదు. ఆ విషయం కూడా మీరు ఒకసారి నేను ఆ అపోలోతో ఒకసారి మాట్లాడితే ఒకరు కాదు, వీళ్ళలో చాలామంది బాధపడ్డారు, కళ్ళని పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కియా మోటార్స్ యాంక్సిలరీ యూనిట్స్ అన్ని వస్తే అన్నీ పారిపోయినాయి. అదే మరిగా అపోలో అయితే మొత్తం రాష్ట్రానికి రావడం మానేశారు. ఇలాంటి 1-2 కాకుండా అన్ని ఇండస్ట్రీస్ ఇది మరిగి వచ్చాయి. ఈరోజు ఎనర్జీ, సీమెన్స్, సుజిలాన్ ఇవన్నీ కూడా గ్రీన్కో అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. టెక్నాలజీ అయితే ఫాక్స్కాన్ నాకు బాగా ఫస్ట్ యూనిట్ శ్రీ సిటీకి వచ్చింది. నేను సిఏఎంఎన్ కొత్తల్లో తమిళనాడులో వాళ్ళకి ఇబ్బందులు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వస్తే వాళ్ళని బయట కూర్చొనబెట్టి మీరు ఏం కావాలో చెప్పంటే మా సెక్రటరీ తీసుకొస్తే అవన్నీ క్లియర్ చేసి క్యాబినెట్లో నెక్స్ట్ డే శ్రీ సిటీలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా 1 by 1 ఒక ఇండస్ట్రీ కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీని సెల్కాన్, ఎస్సిఎల్, డిక్సన్, పేటిఎం అన్నీ తీసుకొచ్చాం. ఫార్మా అయితే రెడ్డి, జిఎస్కే ఇవన్నీ వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పెప్సికో, అదే పెప్సికో, మండలేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి. కడాన ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్
సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. టెక్స్టైల్ కూడా ఆ జాకీని తరివేశారు. వాడు పాపము ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ రోజు ఈ బ్యాండెక్స్ కానీ టెక్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి మనం ముందు తీసుకుపోయాం. అయితే దిశ ఇక్కడ ఒకసారి చూస్తే 1924లో మొత్తం ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఈ రాష్ట్రానికి మేము రాము, ఈ రాష్ట్రంలో మేము భరించలేము, మేము సర్వైవ్ కామనే పరిస్థితికి వచ్చారు. అన్ప్రిడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. విండ్, సోలార్ ఈ 2 ఇండస్ట్రీస్ వచ్చాయి. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఎంఓయూలు చేసి ఆపరేషన్కి వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రేజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగారు, మీ వల్ల భారతదేశం యొక్క రెప్యుటేషన్ పోతా ఉంది, క్రెడిబిలిటీ పోతా ఉంది, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టుకు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకు డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్, కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద 9,000 కోట్లు పే చేశాం. ఎవరి డబ్బులు ఇది? ట్యాక్స్ పేయర్స్ మనీ. పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగం చేయడం అంటే ఇది. ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి. అలాంటి అవకతవకలు జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావనే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు, అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా దీనికి ఏమైంది? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి కాదు, ఒక రాష్ట్రం శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ని మళ్ళా రీబిల్డ్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది, బిజినెస్ మూమెంటం పోయింది, లో పాలసీ రిలయబిలిటీ నమ్మకాలు పోయినాయి మన మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మేము వస్తే ఎప్పటికైనా ఇబ్బంది కదా, ఎందుకు రావాలనే పరిస్థితికి వస్తే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో శాశ్వతంగా రారు ఇటువంటి వాళ్ళు మా రాష్ట్రంలో, మా ప్రజల్లో. అందుకనే ఈసారి ఓట్లు కూడా వేయలేదు చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇప్పుడిప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కూడా మీరు చూస్తే అధ్యక్ష, లాస్ట్ టైం నేను ఒకటే చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం. ఈసారి ఒకటే మాట చెప్పాను, నేను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ పెడితే అప్పటి నుంచి మీ ప్రాజెక్ట్ కాదు, అది మన ప్రాజెక్ట్ అవుతుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇది, మీకు అండగా ఉంటామని చెప్పి ముందుకు తీసిపోయాం. ప్రోగ్రెస్ పాలసీ రిఫార్మ్ తీసుకొచ్చాం, హై లెవెల్ సబ్మిట్స్ కానీ రోడ్ షోస్ పెట్టాం, డైరెక్ట్ ఎంగేజ్మెంట్ విత్ గ్లోబల్ డొమెస్టిక్ ఫర్మ్స్ చేశాం, ఫాస్ట్ ట్రాక్ రెజల్యూషన్ ఆఫ్ లెగసీ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేశాం. దీన్ని చేసిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఎస్ఐపిబి 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, ఎస్ఐపిసి 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం, క్యాబినెట్ 15 డేస్కి ఒకసారి పెడుతున్నాం. ఎక్కడ ఏ ప్రాజెక్ట్ పెండింగ్ లేకుండా ఆల్ ప్రాజెక్ట్స్ని క్లియరెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. దాని పర్యవసానాలు ఇప్పుడు ఇంకొక పక్కన మనం ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం, వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్. స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో టు బికమ్ ఏ వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఒక నామ్ పెట్టుకున్నాం. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రోగ్రెస్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ వికసిత్ భారత్ అయితే మనం P4 మోడల్ స్ట్రాటజీ ఫర్ అన్ ఈక్విటబుల్ సొసైటీ. 32 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ దేశం, మనం 2.4 ట్రిలియన్ ఎకానమీ, $20,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, మనం పెట్టుకున్న $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047. అంటే యావరేజ్ భారతదేశానికి డబల్ పెట్టుకున్నాం. 6 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్, 10% గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటే మనం 450 బిలియన్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకున్నాం. ఇలాంటి నిర్దిష్టమైన టార్గెట్స్
ఒక విధంగా చెప్పాలంటే కొంత అంబిషియస్ టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇది సాధించడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది వచ్చినప్పుడు దిశ ఈ టార్గెట్స్లో నెక్స్ట్ ఈ టార్గెట్స్ లిటరసీ 100%, ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 80%, 46 నుంచి, అర్బన్ పాపులేషన్ 36 నుంచి 60%, షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ 20 నుంచి 30 వరకు ఉంది, ఇప్పుడు అది 95. ఇవన్నీ సోషల్ ప్రొఫైల్ అయితే ఎకనామిక్ ప్రొఫైల్. జిఎస్టిపి ఈరోజు $150 బిలియన్ ఉంటే $2,400 బిలియన్, పర్ క్యాపిటా $3,400 ఉంటే $42,000. అదే మరిగా మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ $20 బిలియన్ ఉంటే $450 బిలియన్. షేర్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ 35% ఉంటే 75% తీసిపోవాలని టార్గెట్స్ పెట్టుకున్నాం. దీనివల్ల దేశం ఇంకొక పక్కన ఏదైతే బిల్డింగ్ గ్రోత్ ఆన్ 8 స్ట్రాంగ్ ప్రూవన్ పిల్లర్స్ కింద తీసుకున్నాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే స్పెసిఫిక్ సెక్టర్ పాలసీస్ తీసుకొచ్చాం, ఇంటిగ్రేటెడ్ ఇన్సెంటివ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చాం. రెండోది చూస్తే పోర్ట్స్ మీద ఇది పెట్టాం. మూడోది ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ 3 తీసుకొచ్చాం. అదే మరిగా ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్, రాబోయే రోజుల్లో ఎలాంటి వర్క్ ఫోర్స్ కావాలో స్కిల్స్ అన్ని డెవలప్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టుకున్నాం. అమరావతి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కింద క్యాపిటల్ కింద మనం పెట్టుకొని ముందుకు పోతున్నాం. మోడల్ షేర్ ఇంప్రూవ్మెంట్స్ కింద రైల్వే కానీ ఇవన్నీ ఏం చేయాలనో ఈవీ ఇవన్నీ కూడా ముందుకు పోతున్నాం. అదే మరి ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ, ఏ ఇండస్ట్రీ రావాలి నీళ్లు కూడా కావాలి కాబట్టి వాటర్ సెక్యూరిటీ పోతున్నాం. ఈ సంవత్సరం ఇంకా వర్షాలు బాగానే పడుతున్నాయి. ఈసారి చూస్తే దగ్గర 5,000 నుంచి 6,000 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలో పోయే పరిస్థితి వస్తూ ఉంది. గోదావరి కానీ కృష్ణ కానీ ఇంకా ఎక్కువ పోయే పరిస్థితి వస్తూ ఉంది. మన రిజర్వాయర్స్ అన్ని ఫుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 8 ప్రిన్సిపల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇవన్నీ ఫోకస్ చేస్తే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుందని పెట్టుకున్నాం. ఫ్యూచర్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇవి ఫ్యూచర్ లుకింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్, మొత్తం ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ, సర్క్యులర్ ఎకానమీ, ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ అచీవ్ చేయడానికి 24 థీమెటిక్ పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీలో కూడా క్లైమేట్ యాక్షన్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీస్, సెక్టర్ పాలసీస్, టెక్నాలజీ ఫోకస్డ్ పాలసీస్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా 24 పాలసీలు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఒక క్లారిటీతో ఒక ఫ్రేమ్వర్క్తో ముందుకొచ్చాం. ఇందులో కూడా మీరు చూస్తే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్, టూరిజం ల్యాండ్ అలాట్మెంట్, అదే మరి ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్, సెక్టర్ పాలసీలో ఏరోస్పేస్ డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్ ఫుట్వేర్, ఎంఎస్ఎంఈ, మ్యారిటైమ్, మైనర్ మినరల్స్, స్పోర్ట్స్ టెక్స్టైల్, టూరిజం ఇండస్ట్రీ స్టేటస్, ఏవియేషన్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్ స్పేస్ సెమీకండక్టర్, ఐటీ, జీసీసీ, డేటా సెంటర్, ఇన్నోవేషన్ స్టార్టప్. కొంతమంది మాట్లాడారు దేశ విశాఖపట్నంలో ₹1 ల్యాండ్ ఇస్తామంటే జీసీసీ కంపెనీలు టాప్ 100 కానీ ఆ టాప్లో ఉండే కంపెనీస్ ఏతాలు చేశారు, అపోజ్ చేశారు. ఈరోజు గర్వకారణంగా చెప్తున్నాను దేశ విశాఖపట్నంలో 1 ఇయర్లో ఈ అక్టోబర్లో మీరు చూస్తారు ఏదైతే గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ $6 బిలియన్ పెట్టి డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ ఇక్కడి నుంచి సింగపూర్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా టీసీఎస్ వచ్చారు, కాగ్నిజెంట్ వచ్చారు, ఎక్సెంచర్ వస్తున్నారు. ఇవన్నీ వస్తే విశాఖపట్నం రూపురేఖలు అంటే మొన్నటి వరకు
పోర్ట్ సిటీగా ఉన్న విశాఖపట్నం, తర్వాత స్టీల్ సిటీ అయిన విశాఖపట్నం ఈరోజు ఐటీ హబ్ కింద నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారతదేశంలో తయారు కాబోతుంది. రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ 1 డిస్ట్రిక్ట్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు, మూడోది బాక్సైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా, ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీకి కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరిగా దిశ ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీరు చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి, కొప్పర్తి, కృష్ణపట్నం, ఓరవకల్, ఇంకో పక్కన నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి. ఎగ్జిస్టింగ్ 3 ఉన్నాయి, కొత్తగా 4 వస్తాయి. అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎగ్జిస్టింగ్ 20 ఉన్నాయి, ప్రపోజ్డ్ 30 వస్తాయి. మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ 2000 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ 14 ఉన్నాయి, ఇంకా 17 వస్తాయి. థెమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డ్రోన్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్, 175 అసెంబ్లీల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు కూడా వస్తాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి. దాన్ని ఫిలప్ చేసే బాధ్యత 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అధ్యక్ష విశాఖపట్నం ఒక బ్లూ ప్రింట్ ఎకనామిక్ కారిడార్ కింద విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఒక క్లస్టర్గా తీసుకొని తయారు చేశాం. అమరావతి క్లస్టర్గా ఒకటి తయారు చేస్తాం ఎకనామిక్ కారిడార్ కింద. తిరుపతి కింద నెల్లూరు, అక్కడి నుంచి నేరుగా రాయలసీమ మొత్తం కలిసి ఇంకొక ఎకనామిక్ కారిడార్గా తయారవుతుంది. ఈ 3 కారిడార్లని హబ్బులుగా తయారు చేస్తాం. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ 3 వచ్చాయి అధ్యక్ష. ఈ 3 కాకుండా ఈ 3 అప్రోచ్లు పెట్టుకొని మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష ఏంటి లాభం అని మీరు ఆలోచిస్తే గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్ఐపిబి జూన్ 2024 ఆన్బోర్డ్స్ మనం పెట్టిన తర్వాత 10 పెట్టాం. 14-19లో మొత్తం కలిసి 17, వాళ్ళు 24 వరకు పెట్టిన 13 అయితే కిందన డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఐ&సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 47 వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 80 వచ్చాయి. కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ చేసినటివి 6,23,002 కోట్ల రూపాయల దిశ. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ దీనివల్ల 6,29,438. 14-19 తెలుగుదేశం హయాంలో మీరు చూస్తే ఆ రోజు 17 ఎస్ఐపిబి మీటింగ్లు, ఐ&సి డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ 87, అదర్ ప్రపోజల్స్ 35. కమిటెడ్ అప్పట్లో 2,55,910 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ 3,28,213 అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 19-24 అధ్యక్ష 13 మీటింగ్లు పెట్టారు. 42 ప్రపోజల్స్ ఐ&సి డిపార్ట్మెంట్ వచ్చాయి, అదర్ ప్రపోజల్స్ 58 వచ్చాయి. 2,44,597, 2,04,389 కోట్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అప్పుడు వచ్చిన దానికంటే 2,04,000 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు సంవత్సరం 3 నెలల్లో 6,29,438. అంటే ఇప్పటికే 3 రెట్లు పైన ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్లో వచ్చినటువంటి సందర్భం అధ్యక్ష. ఈరోజు దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే ఇండస్ట్రీస్ వారికి ఇండస్ట్రీస్, కామర్స్, ఎనర్జీ, టూరిజం, ఐటీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈఎన్సీ, ఫుడ్ ప్రాసెసింగ్ 128 ప్రాజెక్టులు వచ్చాయి. 128 ప్రాజెక్టుల్లో 6,29,438 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఇన్వెస్ట్మెంట్ 6,23,000 కోట్లు వచ్చింది అధ్యక్ష.
ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఏఎంఎన్ఎస్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, అదే మరి PCBL, అదే మరి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ లారస్ అయితే పెట్రోకెమికల్స్, టెక్నాలజీ LG 5,000 రూపాయలు 5,000 కోట్లతో 5,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉన్నారు. IBM వచ్చింది, TCS వచ్చింది, గూగుల్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది. రెన్యూబుల్ అయితే టాటా, NTPC, ఇండోసోల్, రెన్యూ, గ్రీన్కో, హాస్పిటాలిటీ, మైఫేర్, తాజ్, ఓబ్రాయ్, ITC, లెమన్ ట్రీ, రీటైల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్లో రిలయన్స్, లూలు, 3F ఆయిల్ ఫామ్, యాస్ ఇంటర్నేషనల్, వీళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ బ్రాండ్స్, గ్లోబల్ బ్రాండ్స్ ఇవన్నీ మన దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ ప్రభుత్వం టూరిజం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నేను చాలా రోజుల ముందు మాట్లాడాను, 30 ఏళ్లకు ముందు చెప్పా. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సంపద సృష్టించబడుతుంది, ఇంకా ఇజాలు మాత్రం వదిలిపెడతారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేదంటే ఏ కంఫర్ట్ వచ్చింది, నాకు ఎంతవరకు ఈ ప్రభుత్వం వల్ల ఉపయోగం వస్తుంది, ఎలాంటి మంచి పాలసీస్ వస్తాయి ఆలోచిస్తారు అని ఆ రోజు చెప్పాను. అందుకే కొంతమంది అన్నారు అప్పుడు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఇర్రిలవెంట్, ఓన్లీ ఇజం టూరిజం అని చెప్పారు. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, అవన్నీ కాలం చెల్లాయి. ఇంకా రాబోయే రోజులు ఉండబోయేది ఒక టూరిజమే ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. అది ఒక్క ఇండస్ట్రీ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పాం. అయితే అధ్యక్ష ఈసారి చాలా అగ్రెసివ్గా పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే 24-29 పాలసీ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దట్ ఈజ్ ఏ పెద్ద మార్పు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఏపీ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ పాలసీ ఫర్ ది టూరిజం సెక్టర్. ఏ పాలసీలో కూడా ఇండస్ట్రీస్ కానీ టూరిజంలో కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మందికి ప్రొవైడ్ చేస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్, అడిషనల్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాం. టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ టూరిజం ప్రాజెక్ట్స్కి ఇచ్చాం. అడ్వెంచర్ టూరిజం గైడ్ లైన్స్ తయారు చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా స్పష్టత ఇచ్చి చాలా ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చాం. క్యారవన్ అండ్ హోమ్ స్టే పాలసీస్ తీసుకొచ్చాం. దీనికి ఇంకొక పక్కన దేశ 8% టూరిజంలో మనకు వస్తుంది GSDP కాంట్రిబ్యూషన్. ఈ యొక్క టూరిజం ప్రాజెక్ట్స్లో కానీ టెంపుల్స్లో కానీ అన్ని కలిపి ఇప్పుడు ఎక్కువ మంది టెంపుల్ టూరిజం ఎక్కువ ఉంది. దీన్ని 8 నుంచి 20%కి పెంచాలనుకుంటున్నాం. రూమ్ ఇన్వెంటరీ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో 50,000 రూములు ఉండాలి. అది 3 స్టార్ కావచ్చు, 4 స్టార్ కావచ్చు, 5 స్టార్ కావచ్చు, 50,000 రూములు రావాలని. ఇంకొక పక్కన 10,000 హోమ్ స్టే తీసుకురావాలని. అంటే ఇళ్ళు కూడా ఒక గెస్ట్ హౌస్ కింద ఎక్కడికక్కడ ప్రమోట్ చేసి ఇవన్నీ ఇంటర్నేషనల్ చైన్స్తో ఇచ్చేసి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకు తీసుకుపోయే విధంగా దీనికి ఒక ఇది తీసుకొచ్చాం. ఇంకొక పక్కన 88 ఆపరేషనలైజ్డ్ యూనిట్స్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 695 కోట్లు వచ్చాయి. దీనివల్ల 3,554 మందికి ఉద్యోగాలు వస్తాయి. 103 MOUలు చేశాం. 10,644 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవి పూర్తయితే 63,884 మందికి ఉద్యోగాలు వస్తాయి. 8,080 రూములు కూడా వస్తాయి. ఇది కాకుండా దేశ 15 ప్రాజెక్ట్స్ వర్ క్లియర్డ్ బై SIPB 3,887 కోట్ల రూపాయలతో. దీనివల్ల 20,893 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అడిషనల్గా 2,548 కీస్ కూడా రూమ్స్ వస్తాయి. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ పాలసీలో మీరు చూస్తే మొత్తం 7 యాంకర్ హబ్స్ విశాఖ, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి. మొన్నటి వరకు మీరు ఎక్కడ కూడా ఫెస్టివల్ అనే మాట లేకుండా ఉండేది. ఈరోజు ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు విజయవాడలో కూడా దసరా సందర్భంగా మీరు చూస్తే ఒకప్పుడు దసరా అంటే కలకత్తా జ్ఞాపకం వచ్చేది, మైసూరు జ్ఞాపకం వచ్చేది.
ఆ లిస్టులో విజయవాడ కూడా దసరాలో జాతీయ స్థాయిలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. విజయవాడ ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతున్నాయి. మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ జిల్లాలో మీరు ఆలోచించుకోండి. టూరిజాన్ని అన్ని జిల్లాల్లో మీరు ప్రమోట్ చేయండి. ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. భవిష్యత్తులో చాలా లాభాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 థెమెటిక్ సర్క్యూట్స్, బుద్ధిస్ట్ ఒకటి, టెంపుల్, కోస్టల్, రివర్, ఎకో టూరిస్ట్ని ప్రమోట్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున మైన్స్ టూరిజం ఎక్కడికక్కడ. విశాఖపట్నం ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా కాన్ఫరెన్స్లో మైన్స్ టూరిజం వస్తూ ఉంది. తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్కి ఒక హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకోవడం కంటే వేరే గొప్పతనం ఉండదు. అలాంటి మంచి సెంటర్ ఒకప్పుడు అన్నవరం అయితే మ్యారేజ్ అంటే అన్నవరంకి వెళ్ళేవాళ్ళం. అలాంటి సెంటర్గా తిరుపతి తయారవుతుంది. అందుకే దీనికి అమరావతి, తిరుపతి, విశాఖపట్నం, సూర్యలంకని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకో పక్క బీచ్ టూరిజం 9 బీచెస్ ఐడెంటిఫై చేశాం. విశాఖపట్నం, కాకినాడ, సూర్యలంక, మచిలీపట్నం, మైపాడు ఇవన్నీ కూడా. ఎకో టూరిజం బెస్ట్ ప్లేసెస్ అరకు, మారేడుమిల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, తిరుపతి, పాపికొండలు, కంబాలకొండ. అడ్వెంచర్ టూరిజం గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. విశాఖపట్నం, అరకు, భవానీ ఐలాండ్, డిండి, రాజమండ్రి, సూర్యలంక. అదే మరి క్రూసెస్ విశాఖపట్నం, కృష్ణా, గోదావరికి. 100 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కొండపల్లి, కూచిపూడి, ఏటికొప్పాక, అరకు కాఫీ, మంగళగిరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ డెవలప్ చేస్తున్నాం. సినర్జీ బిట్వీన్ టెంపుల్ అండ్ టూరిజం కింద 21 మేజర్ టెంపుల్స్ అభివృద్ధి చేస్తున్నాం. 21 టెంపుల్స్ బాగా ఇదవుతున్నాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ నెలలోనే ప్రధానమంత్రి గారు మన శ్రీశైలం వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడే కాకుండా శక్తిపీఠాల్లో అమ్మవారు, అదే సమయంలో మల్లికార్జున స్వామి 2 శక్తిపీఠాలుండే ఏకైక ప్లేస్ భారతదేశంలో శ్రీశైలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా జ్యోతిర్లింగం కూడా. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు రాయలసీమ ఫుల్ ఆఫ్ దేవుళ్ళంతా అక్కడే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి, కాళహస్తి మళ్ళా శివుడి దగ్గర నుంచి, పక్కన వినాయకుడి దగ్గర నుంచి అన్ని టెంపుల్స్ అక్కడనే ఉన్నాయి. 1-2 మంత్రాలయం దగ్గర నుంచి అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కానీ ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడతాయని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంకో పక్క థీమ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, టెంట్ సిటీస్ టాడా, అరకు, గండికోట, సూర్యలంక, అదే మరిగా బ్రిడ్జ్ లంక ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వీలైతే అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది కానీ అయితే అధ్యక్ష చాలా పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, షేపింగ్ గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ టార్గెట్ 2047కి. ఈరోజు మీరు చూస్తే ఇండియా 16,000 గిగావాట్ల ఇండియా కెపాసిటీని పెట్టుకుంటే దాంట్లో మనం 2030కి 500 గిగావాట్ల ఇండియా పెట్టుకుంది. దాంట్లో మనం దగ్గర 160 గిగావాట్లు అనుకుంటున్నాం. దానికంటే ఎక్సీడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ కూడా మీరు చూస్తే 5 MMTPA, ఇండియా అయితే మంది 1.5 MMTPA వస్తుంది. ఇంకో పక్కన పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ దీనివల్ల RE పొటెన్షియల్ వస్తుంది. సోలార్, విండ్ పంప్డ్ స్టోరేజ్, ఎక్స్టెన్సివ్ పోర్ట్స్ నెట్వర్క్ ఉంది. ఏదైతే పోర్ట్ ఉందో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇది పెద్ద ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందుకనే మనం by 2030 green hydrogen valley aspires to become not only India's green hydrogen capital but also a global beacon of clean energy future. ఇవి కాకుండా ఒక 500 EV స్టేషన్స్ కూడా పెట్టుకొని మొత్తం రాష్ట్రంలో ఈ గ్రీన్ ఎనర్జీ అడ్వాంటేజ్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇది అయిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరినీ పెట్టి 6 మందిని ఐటీ మినిస్టరు, అదే మరిగా ఇండస్ట్రీస్ మినిస్టర్ భారత్ లోకేష్ గారు, గొట్టిపాటి రవి పవర్, కందుల దుర్గేష్ గారు మినిస్టర్ ఫర్ టూరిజం, నారాయణ గారు అర్బన్ మినిస్టర్, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ మినిస్టర్, వీళ్ళ 6 మందితో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కోసం ముందుకు పోవాలనో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. దాని ఫలితాలు మీరు చూస్తే ఇది సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఈరోజు మీరు చూసినప్పుడు ఎంప్లాయ్మెంట్ త్రూ ప్రైవేట్ సెక్టర్ 3,48,891 మందికి ఉద్యోగాలు జూన్ 2024 నుంచి ఇండస్ట్రీస్లో, ఫుడ్ ప్రాసెసింగ్లో, టూరిజంలో, ఐటీ ప్రాజెక్ట్స్లో, ఎంఎస్ఎంఈలో, నెట్ క్యాప్లో వచ్చాయి అధ్యక్ష. ఇది గర్వకారణంగా చెప్తున్నా. ఇది ఒక చరిత్ర ఒక్క సెక్టర్లో. అది కాకుండా నిన్ననే మెగా డిఎస్సి అన్నాం. మెగా డిఎస్సి నేను సంతకం పెట్టింది మొదటి సంతకం మెగా డిఎస్సి. నిన్ననే మీ అందరి సమక్షంలో మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన వ్యక్తులకి మనం సర్టిఫికెట్స్ ఇచ్చాం, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం. దగ్గర 15,941 మందికి నిన్న ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు మన సమక్షంలో ముందుకు వస్తే వాళ్ళ ఆనందం చూస్తే, నేను చాలా మీటింగులు చూశాను కానీ అంత పెద్ద ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు. చాలా జుబ్లియంట్గా ఉన్నారు, ఫుల్ ఆఫ్ జోష్. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, చాలా బ్రహ్మాండంగా జరిగింది. 150 పిటిషన్లు వేశారు కోర్టులో. ఇది జరగకూడదు. జరిగితే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఎన్ని మోకాలు అడ్డాలు పెట్టాలో అన్ని పెట్టారు. కానీ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా, చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ అడ్డంకులన్నీ అధిగమించి ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా 100% ఫుల్ ప్రూఫ్గా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండేట్టుగా ₹1 అవినీతి లేకుండా చేశారు. దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్. అది మనం సాధించాం. నేను ఇప్పుడే కాదు 14 సార్లు డిఎస్సిని పిలిచాను. అది టీచర్ విషయంలో మీరు ఒకసారి చూస్తే మెగా డిఎస్సి ఏది సూపర్ 6 హామీ సూపర్ హిట్ చేశాం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పటికప్పుడు యువతని కాంపిటేటివ్ దీనికి కానీ స్కిల్ డెవలప్మెంట్కి మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది దిశ ఇక్కడికి వచ్చినప్పుడు మూడవది 9,093 మంది ఇతర డిపార్ట్మెంట్లు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 1,761 మంది, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరియట్ 1,608 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరియట్ 1,082, హోమ్ డిపార్ట్మెంట్ 567, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 533, రెవెన్యూ సెక్రటరియట్ 472, లా సెక్రటరియట్ 377, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 341, అదే మరి అదర్స్లో 2,352, మొత్తం కలిసి 9,093 మందికి గవర్నమెంట్లో ఈ 1 ఇయర్లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వస్తున్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా కానిస్టేబుల్స్ ఉన్నాయి కూడా ఇస్తున్నా. ఇక్కడ దీని మీద ట్రాన్స్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్ రెడీనెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఆన్ స్కిల్ సెన్సెస్ వల్ల ఇవన్నీ చేశాం. ఇక్కడ చూసినప్పుడు మీరు జాబ్ మేళాస్ అన్ని కండక్ట్ చేశారు. క్వార్టర్లీ ఇన్ ఆల్ 175 కాన్స్టిట్యూన్సీలో పెడుతున్నారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి, అంతా గ్రామాల్లో చెప్పాలి. చెప్పి కనీసం అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళాలు పెడితే, జాబ్ ఫేర్స్ పెడితే మనల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. దానికి మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 1,304 ఫేర్స్ కండక్ట్ చేశారు. జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ 7,920 ఇండస్ట్రీస్ ఇచ్చారు.
69,363 మందికి ఈ జాబ్ ఫేర్స్ నుంచి మేళాస్ నుంచి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా 22 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, మోడల్ క్యారియర్ సెంటర్స్ ఆపరేట్ చేశారు. అది కూడా ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఫర్ జాబ్ మ్యాపింగ్ అండ్ ప్రమోషన్ ఇవన్నీ వర్కౌట్ చేశారు. ఈరోజు ఐటీఐస్ ఇది బిగ్ చేంజ్ చేశారు, చాలా బాగా చేశారు. 517 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ 83, ప్రైవేట్ 434, ట్రేడ్ ఆఫర్ వచ్చి 31 చేశారు. క్యాండిడేట్స్ ప్లేస్డ్ సిన్స్ జూన్ 2024 ప్లేస్మెంట్ రేట్ వచ్చి 9,417 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ చదివే వాళ్ళందరికీ 94.8% చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఐటీఐలో బాగా చేస్తున్నారు. పాలిటెక్నిక్స్ 262 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ 88, ప్రైవేట్ 174. ఇక్కడ కూడా 37 టెక్నికల్ బ్రాంచెస్ ఉన్నాయి. 8,591 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది కూడా 94% ప్లేస్మెంట్ వచ్చింది. స్కిల్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, ఎన్ఏసి, ఓఎంక్యాప్ ఇవన్నీ చూస్తే దగ్గర ఇన్ పాస్ట్ 12 నెలల్లో 8,324 మందికి ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ తీసుకొచ్చారు. ఈ పోర్టల్ని స్కిల్ సెన్సస్ ఎక్కడికక్కడ ఆ స్కిల్ సెన్సస్ ఒకటి చేసి 3,50,00,000 మంది స్కిల్స్ అన్ని కూడా అనలైజ్ చేశారు. ఈ 3,50,00,000 మంది స్కిల్స్ చూసుకున్న తర్వాత ఎవరెవరు ఏ జాబ్కి సూటబుల్గా ఉంటారో దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఏఐ ఫార్వర్డ్ జాబ్ మ్యాచింగ్, ఇన్స్టెంట్ సివి క్రియేషన్, అదే మరి ట్రైనింగ్, యాక్సెస్, ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ తయారు చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. నైపుణ్యం ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్, అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్యూటిఫుల్ ఇది చేశారు. మామూలుగా మనం స్కూలుకు పోతేనే చదువుకుంటాం, కొంతమంది ఆన్లైన్లో చదువుకుంటూ ఉంటాం, మళ్ళా స్కూల్ పోయి. కానీ ఒక కార్పెంటర్ ఎంఏ పిహెచ్డి చేయొచ్చు ఇప్పుడు కొత్త ప్రోగ్రాం వల్ల. అలాంటివి డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో ఉండే వ్యక్తులు ఆ కాంపిటెన్సీని బట్టి లేటర్ డిగ్రీ పొందే విధానానికి కూడా శ్రీకారం చుట్టారు. అది కూడా తొందరగా చేస్తాం. అల్టిమేట్గా ఒకటే ఆలోచన, భవిష్యత్ తరాలకు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయో నాలెడ్జ్ ఎకానమీలో అలాంటి నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ స్కిల్ సెన్సస్ ఎలక్షన్ అని చెప్పాం, ఎక్కడ మనం చేయలేకపోయాం, కొంతవరకు మేము అప్డేట్ చేసాం. దీన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసి 3,50,00,000 మంది ఎవరైతే పని చేస్తారో వాళ్ళ స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసి వాళ్లకు మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ జాబ్ మేళాస్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటిన్యూగా చేస్తుంది. వాళ్ళు కండక్ట్ చేస్తారు, అందరి కంపెనీలు తీసుకొస్తారు, నేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి. మీరు చేయాల్సిన బాధ్యత, మీ నియోజకవర్గంలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, మీకు ఓటేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నెక్స్ట్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో 6,100 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,580, ఏపీఎస్పీ 2,520, మొత్తం కలిసి 6,100 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఇది కాకుండా బ్రింగింగ్ నాలెడ్జ్ ఎకానమీ ఆపర్చునిటీస్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఏపీ. ఈ ఇయర్ 40,000 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ప్లాన్ చేస్తున్నాం. ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ఐటీ అండ్ సర్వీస్ సెక్టర్స్లో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఏపీని ఒక టాలెంట్ హబ్గా తయారు చేసుకుని ఏ విధంగా సెవరల్ గ్లోబల్ క్లయింట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఏమేం చేయాలని అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. స్కిల్లింగ్ సైడ్ అయితే
నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేయడం, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ పైన ఎక్కువ ట్రై చేయడం, ఫోకస్ చేయడం, ఫ్యూచర్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం, నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ విత్ ఆఫీస్, మార్కెటింగ్, కొలాబరేషన్ ఎవ్రీథింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికక్కడ ఇంటి దగ్గర పనిచేసుకోవడం కానీ, వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయడం కానీ, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కూడా క్రియేట్ చేసి ఇవన్నీ కూడా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయడం కోసం దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. ఇవన్నీ దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు మెగా డిఎస్సి 15,941, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 9,093, పోలీస్ కానిస్టేబుల్స్ 6,100, స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూస్, జాబ్ ఫేర్స్ 92,149, ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చూస్తే 3,48,891, వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర 5,500, అన్నీ కలిపి ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా బై నేమ్ ఇస్తాం. ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ కాదు, వీళ్ళు కథలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అందుకే బై నేమ్ పోర్టల్లో పెట్టి ఎక్కడ అడ్రస్, ఎక్కడ పని చేస్తున్నాడో అవి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకే నేను ఇవన్నీ తయారు చేయమన్నాను. ఇంకొక పక్క జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందాన్ని ఇది చేసుకుంటున్నాయి. వర్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా పికప్ అవుతుంది. అది కానీ అయితే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం నేను ఎప్పుడూ చెప్పాను, స్మార్ట్గా వర్క్ చేద్దాం, హార్డ్ వర్క్ కాదని. అందుకే ఈరోజు మనం 10 to 5 చేస్తే కనీసం నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు కానీ సబ్జెక్ట్ మీద ఎమ్మెల్యేలందరూ కూర్చొని నేర్చుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఆలోచనలన్నీ ఇస్తున్నారు. మీ ఆలోచనలు కూడా తీసుకొని మళ్ళీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇంప్రూవ్ చేయాలని ఇక్కడ మినిస్టర్స్ అందరూ చూశాను. నేను చెప్తాను ఆ విషయం. అందరూ నేర్చుకొని అమలు చేయడానికి కూడా పనికొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్యూచర్లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాలెడ్జ్ ఎకానమీ, స్ట్రాటజిక్ క్లస్టర్స్, క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో వస్తుంది. ఈ క్లస్టర్స్ మీరు చూస్తే కొత్త కొత్త క్లస్టర్స్ తీసుకొస్తున్నాం. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హబ్ అనంతపూర్, నెల్లూరులో పెట్టాలని. ఇంకొక పక్కన స్పేస్ సిటీ తిరుపతి, సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో రాకెట్స్, సెటిలైట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ కోసం అక్కడ పెట్టాలని. ఓర్వకల్లో డ్రోన్ సిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, ట్రైనింగ్, ఎవ్రీథింగ్, డిఫెన్స్, సివిల్ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్. ఎలక్ట్రానిక్ సిటీ తిరుపతి, కొప్పర్తి, లేపాక్షి ఆ ఏరియాలో ఎలక్ట్రానిక్ సిటీస్ రావాలని. ఇంకొక పక్క సర్క్యులర్ ఎకానమీ, నార్త్ కోస్టల్, రాయలసీమ 3-4-5 ప్రాంతాల్లో పెట్టి వేస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, రీసైక్లింగ్ ఇవన్నీ తీసుకురావాలని. ఇంకొక పక్కన క్వాంటమ్ వ్యాలీ అమరావతి. నేను ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తూ ఉంది. అది వచ్చిన తర్వాత జనవరికంతా ఇటీవల కాలంలో దాన్ని కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే అందరూ ముందుకు వచ్చారు. అది కూడా వస్తే మన రాష్ట్రం నుంచి 2 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు క్వాంటమ్ కంప్యూటరే తయారు చేసే పరిస్థితి నుంచి మనం ఎగుమతి చేసే పరిస్థితికి వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ నేను చెప్పాను, ఒక హబ్గా తయారవుతుంది. ఫ్యూచర్ టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకొక పక్కన ఇన్స్టిట్యూషన్స్, దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కడికక్కడ ఏమేం కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటికే యూనివర్సిటీ చూస్తే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకా యూనివర్సిటీ తీసుకొస్తాం. ఫంక్షనల్ యూనివర్సిటీస్ని కూడా ఇక్కడికి తీసుకొస్తాం. ఇప్పటికి 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 20 సెంట్రల్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 25 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 4 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 300 డిప్లొమా కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీఓరియంట్ చేసుకొని అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసుకోవడానికి, ఫ్యూచర్ టెక్నాలజీకి తిరునామాగా తయారు చేసుకోవడానికి మనం ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు డేటా లేక్ తయారు చేశాం. అవన్నీ కూడా నవంబర్ నుంచి ఆపరేషన్కి వస్తుంది.
అవేర్ హబ్ ఒకటి తయారు చేసి రియల్ టైం డేటా 42 పారామీటర్స్ కలెక్ట్ చేస్తాం. దాని మీద ఇంటెలిజెన్స్ లేయర్ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేసే పరిస్థితికి వస్తాం. ఇక్కడ మీరు చూసినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా 734 సర్వీసులు 700 వేసాం. ఇప్పుడు 734 సర్వీసులు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఏ ఆఫీస్కి వచ్చే పని లేకుండా, ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఏ సేవలు కావాలని అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది క్వాంటమ్ వ్యాలీ. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఐటీ ప్రమోషన్, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఆల్గరిథమ్స్ ఇక్కడే రాసే విధంగా మన వాళ్ళని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఎకో సిస్టాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ ఎనేబులర్, రీసెర్చ్ సపోర్ట్, టాలెంట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా తయారు చేసి ముందుకు పోతాం. ఇక్కడ దీనివల్ల చాలా లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. 50 ఎకరాల్లో 90 లక్షల స్క్వేర్ ఫీట్ టవర్స్ని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. వరల్డ్ క్లాస్ ఇవన్నీ కూడా పెట్టి మనం ముందు తీసుకునే పరిస్థితికి వస్తున్నాం. ఇదన్నీ అయిన తర్వాత లాస్ట్కి మీరు వచ్చే కొందికి ఇది చాలా ఇంపార్టెంట్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ఆలోచించింది హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకున్నాం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అనంతపూర్, తిరుపతిలో 5 స్పోక్ మోడల్ వస్తాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే అన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ అన్ని కూడా దీనికి ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే కార్పొరేట్ పార్ట్నర్ దీన్ని లీడ్ చేస్తారు. అదే మరి నాలెడ్జ్ పార్ట్నర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. క్యాపిటల్ కోసం వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్ వీళ్ళందరూ తీసుకొస్తాం. గ్లోబల్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొస్తాం. అల్టిమేట్గా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అది మన గోల్గా పెట్టుకొని, ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఇది P4తో కలిపి భవిష్యత్తులో పేదరికం లేని, ఆర్థిక అసమానతలు తగ్గించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని చెప్పే ఉద్దేశంతో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ మన లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా సాధించుకోగలిగితే చాలా వరకు సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కొండ ఎమ్మెల్యేలందరూ మిమ్మల్ని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకోవడమే కాకుండా మీకు ఓట్లేసిన ప్రజలకు మీరు ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ మీ నియోజకవర్గంలో మీరు అమలు చేయగలిగితే చాలా ప్రయోజనాలు వస్తాయి. చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన స్పీకర్ని అభినందిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. సార్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేస్ని టీచర్స్ కూడా మీట్ అవ్వమంటే బాగుంటుంది. ప్రతిరోజు కూడా చాలా ఎన్రిచ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది సార్ మాకు మీరు ఇచ్చేటువంటి ప్రజెంటేషను. దయచేసి దాంతోపాటు ఏవైతే ప్రజెంటేషన్ చేస్తున్నారో దాన్ని ఒక హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ మా అందరికి ఇస్తే రెడీ రికరేర్గా మాకు ఎప్పుడు అవసరమైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. కేవలం రాజకీయాలకే పరిమితం అయినట్టు ఉండేది సార్ మేము టీవీలో చూస్తున్నప్పుడు. ఈరోజు ఈ సభలో సుమారు 80 మంది వరకు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ నాతో పాటు. మాకందరికి ఇది నిజంగా చెప్పాలంటే ఒక అసెంబ్లీలాగా లేదు సార్, అది ఒక బిజినెస్ స్కూల్లో ఉంది సార్. మీరు చెప్తుంటే పాఠాలు నిజంగా మేము ఐఎం కలకటాలో క్లాసులు తీసుకుంటున్నప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తుంటే వాటికే మురిసిపోయేవాళ్ళం. ఈరోజు మా అదృష్టం సార్, మీలాంటి సీఎం గారి దగ్గర మేము ఎమ్మెల్యేలుగా పనిచేయడం రియల్గా మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయాలు, సంక్షేమ కార్యక్రమాలే కాదు, రాంగ్ రన్లో వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్, స్టేట్కి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి, ఎట్లా చేయాలి, అది మా ఎమ్మెల్యేలతోనే చేపించే విధంగా మీరు చేస్తున్న ఈ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో నేను ముక్కుబడికి చెప్పడం కాదు.
ఒక విధంగా ఆలోచిస్తే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల అదృష్టవంతులు. నేను 78లో ఎమ్మెల్యేగా అయినప్పుడు చెప్తున్నా మీ అందరికీ, ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా అయితే అప్పుడు మా ప్రివిలేజెస్ ఏంటంటే 3 ల్యాండ్ లైన్ ఫోను ఎవరికైనా రికమెండ్ చేసుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవడానికి. ల్యాండ్ లైన్ అది పనిచేయదు, అలాంటి ఫోన్ రికమెండ్ చేయొచ్చు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు రికమెండ్ చేయొచ్చు. మూడోది రైల్వే పాసులు. నాలుగోది జీపు, ఎక్కడి నుంచి తమిళనాడులో ఇది ఒక సెంటర్ ఉంది, ఆవిడ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీపు నడవదు, దాన్ని లాక్ కావాలా, లాక్కొచ్చి రిపేర్ చేసుకుంటే అప్పుడు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కార్లు పోయే రోడ్లు కాదు, ఆ రోడ్లకి ఈ జీపులు పనికొస్తాయి. అందుకనే ఆ జీప్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆర్టీసీ బస్సులో సీటే. ఇప్పుడు అధ్యక్ష ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం అయ్యే పరిస్థితిలో మనం ఆలోచిస్తున్నాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 1 ఇయర్లో 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థ. ఈరోజు ఒకప్పుడు అమెరికా అంటే మనందరం భయపడేవాళ్ళం. ఇప్పుడు అమెరికా అన్నా ఏ దేశమైనా మేము కూడా సమానమని చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది భారతదేశం సాధించిన ప్రగతి. ఇవన్నిట్లో నేను వాచ్ చేస్తూనే ఉన్నా. ఏ అవకాశాన్ని వచ్చినా నేను వదిలిపెట్టాను. అది నాకు ఫస్ట్ నుంచి అధ్యక్ష. ఆ అవకాశాలు ఉపయోగించుకున్నాం కాబట్టి ప్రజలకు కూడా బెనిఫిట్ అయిన ఐటీ వచ్చింది, నేను స్టార్ట్ చేశాను. రిఫార్మ్ వచ్చింది, ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడాను. ఫస్ట్ టైం దావోస్కు చాలా మందికి రిజర్వేషన్లు ఉంటే నేను ఓపెన్గా వెళ్ళాను. ఇండస్ట్రీ అనే వాళ్ళతో మాట్లాడకపోతే నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయడం కోసం సిఐఐ పార్ట్నర్షిప్లు పెట్టాను. దానివల్ల దేశం మనకు లాభం అంటే సంపద సృష్టిస్తేనే పేదరికాన్ని నిర్మూలన చేయగలుగుతాం. మీ జీవితంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, చాలా మెజారిటీ ఉన్నారు. మీరు ఇవన్నీ కానీ మనం ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ఎన్నో కోట్ల మంది జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి. అందుకే నేను ఈ అసెంబ్లీలో కూడా మనం ఒకసారి చూస్తే అనేక విషయాలు ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది, నేను నేర్చుకోవాల్సి ఉంది. నేను ఒకే మాట చెప్తున్నా, ప్రతిరోజు నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకొని ఆ కొత్త విషయాలు ప్రజలకు పనికొస్తాయంటే మళ్ళీ దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోవడం, అదే చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. నేను ముందే చెప్పాను మీ అందరికీ, నేను లాజిస్టిక్స్ అనే విషయం ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను లాజిస్టిక్స్ మాట్లాడుతున్నా. ఐటీ మాట్లాడడం వేరే. ఇప్పుడు ఐటీలో కూడా ఒకప్పుడు చూస్తే ఐటీ అలోన్ మాట్లాడాం. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్, ఇంటిగ్రేషన్, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ మనం మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఎనర్జీలు నేను రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఒక మాటలో చెప్పాలని నేను అధికారం పోగొట్టుకున్నా. నన్ను అందరూ అన్నారు, లేనిపోయింది పట్టుకున్నావు నువ్వు, ఊరికి అనవసరం కదా అన్నారు. కాదు, ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే కరెక్ట్ కాదంటే నేను ఆ రోజు విద్యుత్ శక్తి రిఫార్మ్స్ తీసుకొచ్చి 2004లో నేను దెబ్బతిన్నా. కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేనే. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్ కూడా పెట్టాం, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్. దాంతోనే మీరు చూస్తే ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ జేగురుపాడు బై జీవీకే, ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్, ఫస్ట్ ఫ్లైట్ దుబాయ్ టు హైదరాబాద్ ఎమిరేట్స్. ఇలాంటివి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం. టెలికమ్యూనికేషన్స్ అన్నీ ముందుకు పోయాం. ఈరోజు ఆ ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు మనం వేసే అడుగు 2047కి మళ్ళీ చెప్తున్నా, మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి, మీ మైండ్లో ఉండాలి. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇది సాధిస్తాం, మీరు రాసి పెట్టుకోమని అలా కోరుతూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ యూ. యంగ్స్టర్స్ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలంటే
పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో అనుసంధానం కావడం కూడా అంతే ముఖ్యం. అది చేస్తే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు. నేను ఒకేసారి ఓడిపోయా, ఆసారి తప్ప ఇక్కడ అన్ని ఎలక్షన్లో గెలుస్తూ వచ్చాను. కాబట్టి మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ప్రజాసేవ చేసే ప్రతి ఒక్క వ్యక్తిలో మనం కరెక్ట్గా ఆలోచిస్తే మనకు ఒక పేరుంటుంది, ప్రజలకు మనం మంచి చేసే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఇంతమంది కూర్చోవడం అనేది అసెంబ్లీలో చాలా సార్లు బొచ్చయ్య గారు ఫస్ట్ నుంచి చాలా సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను, ఇంకో 40 ఏళ్ళ తర్వాత పుట్టి ఉండాల్సింది అనిపిస్తుంది సార్. చచ్చిపోతున్నాను సార్. ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం, మా మనవాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం. అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టితో ముందుకెళ్తా ఉన్నారు. ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా. మీరు ఎవరు భయపడకపోతే నన్ను మాట్లాడమని నేను మాట్లాడా. ఆ రోజున ఒక మాట చెప్పాను సార్. ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది, ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు. అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహారం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను. వచ్చింది. ఆ రోజున ఓడిపోయాం. కానీ దేశానికి మేలు చేశారు. మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి. నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇవాళ పవర్ అవసరమేంటో తెలుస్తూ ఉంది. మీతో పాటు మేము 82 నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళా గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే ఫోన్లు, పనిచేయని ఫోన్లు వచ్చాయి. సరే ఇవాళ ఫోన్స్లో కూడా రిఫార్మ్స్ మీరే కారకులు. మొత్తం రిఫార్మ్స్ తెచ్చి డీసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత, రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. అందిపుచ్చుకున్నాం. కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ, మీరిచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళారంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం. ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది. బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం. హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు వేసిన పునాది. ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్లారు మీరు. ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్లారు మీరు. ఆ రోజున ఏమిటి రాళ్లలో రప్పల్లో అయ్యిద్దా అనుకున్నాం. ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి. ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్, చదువుకుంటూ ఉన్నారు. రేపేమిటి 47కి మీరు చెప్తా ఉన్నారు. 47కి మేము ఉంటాము పోతాం మాకు తెలియదు. కానీ పెను మార్పులు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా ప్రపంచం. ఎందుకంటే ఏదైతే మానవ వనరుల ఎసెట్ అని మీరు చెబుతున్నారో అదే మనకి ఎసెట్. హ్యూజ్ మార్కెట్, అమెరికాని మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది. దానికి తగిన విధంగా యంత్రాలు తయారు చేసుకునే పద్ధతిలో మనం వెళ్తున్నాం. సాధ్యమా, అవుతుందా లేదనే సందేహాలు చాలా మందికి ఉంటాయి సార్. మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తా ఉంది. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తేగలిగారంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మళ్ళీ నమ్మకం కలిగించి పరిశ్రమలు రావడానికి, ఉపాధి లభించడానికి కారకులయ్యారంటే మీ కృషి, మీ మీద ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది. కృషి చేస్తాం. మేము కూడా ఎంతవరకు వీలేదు అంతవరకు కృషి చేస్తాం. ఒకటి, రాష్ట్రం అంతా కూడా మీరు చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే మీరు విజన్లో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారు. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండమైన వెలుగు నింపుతా ఉన్నారు. మేము అనంతపూర్లో చూసినా, తిరుపతిలో, చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మనకు వెనకబడ్డ ప్రాంతాల్లో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది. వ్యవసాయంలో మార్పు కనపడతా ఉంది. ఇవాళ అందుకనే మీరు తీసుకున్న స్ఫూర్తి మేము ముందుకెళ్తున్నాం. మా అందరికి ఒకటే, తెలుగు జాతి ముందుకెళ్లాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు, గోబెల్స్ ప్రచారం ద్వారా, తప్పుడు ప్రచారం ద్వారా. ఇక వచ్చే అవకాశం లేదు.
20 ఏళ్ళు 40 ఏళ్ళు సెంట్రల్ జైలు తప్పితే దిక్కు లేదనే పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కాన్ఫిడెన్స్, పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్, ప్రజలకి కాన్ఫిడెన్స్. ఇది 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైన రాష్ట్రాన్ని ప్రగతి పొందాలని చంద్రబాబు గారి సారథ్యంలో సాధ్యమనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు సాగాలని సవినీయంగా మనవి చేస్తూ, మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను సార్. 20 లక్షల ఉద్యోగాలు కల కాదు, ఖచ్చితంగా నిజమన్న నమ్మకం మీ సందేశం విన్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలకే కాదు సార్, రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అధ్యక్ష, నేను బుచ్చేశ్వర్ గారిని అభినందిస్తున్నా. నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయనే ఇక్కడ ఈ హౌస్లో. కానీ స్ఫూర్తి కూడా నేను ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నా. ఏదైనా చెప్తే కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ను కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాడు. ఇప్పుడే కాదు, రిఫార్మ్స్ అప్పటి నుంచి నేను చూశాను. వారు చెప్పినట్టు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదే చట్టసభల్లో నేను చాలాసార్లు చర్చించినప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్, అది డీరెగ్యులేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నా మీద అయితే ఎన్ని ఎగతాళిలు చేశారంటే జోక్స్ చేశారు. తిండి పెడతాది అన్నారు, 420 అన్నారు, ఒకటి కాదులేండి చాలా అన్నారు. కానీ ఎప్పుడు డాక్రా కూడా అట్నే అన్నారు, ఇంకా ఎగతాళి చేశారు. డాక్రా మహిళలు నేను ప్రోత్సహిస్తే అనవసరంగా చెరగొడుతున్నాడు, అయినా ఇంటికాడ నుండి వాళ్ళందరినీ రోడ్డు మీద తిప్పుతున్నాడు అని చెప్పి ఎగతాళి చేశారు, ఎక్సెక్కాలు చేశారు. కానీ అధ్యక్ష, ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్, మనం చేసే పనులు శాశ్వతం. సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను నమ్ముకున్నది, నేను చేసిన కష్టాన్ని నమ్ముకున్నా, నేను చేసిన ఫలితాన్ని. ఇప్పుడే చౌదరి గారు అంటున్నారు తెలంగాణ ఈరోజు అక్కడ పోతే బాధ కలుగుతుందని. ఏం బాధ వద్దు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకంటే ఇద్దరం సమానంగా ముందుకు తీసిపోయే బాధ్యత, తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే బాధ్యత మనం తీసుకున్నాం. భారతీయులను కూడా మనందరం ఇండియన్, భారతదేశంలో ఉండే భారతీయులు కూడా ముందుకు పెట్టి తీసుకుందాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చాలామంది పాలిటీషియన్స్ చూశాను, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒకప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నేను వాళ్ళ వెనకానబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇంక విధి కాదని పరిస్థితిలో వాజ్పేయి లాంటి వాళ్ళు చేశారు తప్ప మిగిలిన చేయలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. నాకంటే బాగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రిఫార్మ్ కానీ టెక్నాలజీ కానీ రెండు కూడా అర్థం చేసుకోవడం కాకుండా అమలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సెటిలైట్స్ ఓపెన్ కాంపిటీషన్లో పెట్టాడు. అంత మునుపంతా గవర్నమెంటే చేసాము, స్పేస్ అంటే గవర్నమెంటే చేయాలని. మనం శ్రీహరికోటలో లాంచింగ్ పెడితే ఆ లాంచింగ్ చూసి చాలా గర్వపడిపోయాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ప్రైవేటైజ్ చేశారు. ఆయన ప్రైవేటైజ్ చేశాడు, నేను ఇమ్మీడియట్గా స్పేస్ సిటీ తీసుకొచ్చాను. ఫస్ట్ టైం ఇండియాలో స్పేస్ సిటీ తీసుకొచ్చిన రాష్ట్రం మన రాష్ట్రం. రెండోది, డ్రోన్స్ ఉన్నాయి, పాలసీ కూడా సరిగా రాలేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన మనం చేసినప్పుడు డ్రోన్స్ ఎఫెక్టివ్గా ఉపయోగించాం మనం. ఈరోజు దాన్ని ఆలోచించి ఓర్వకల్లో డ్రోన్ సిటీ తయారు చేసి పెట్టాం. అక్కడ కూడా ఉన్నది బెస్ట్ హబ్ కింద డిఫెన్స్ ఏరోస్పేస్కి సివిలియన్ అప్లికేషన్ పెట్టాం. ఎలక్ట్రానిక్స్ ఒకప్పుడు కష్టపడ్డా, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చేస్తున్నాయి, పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏరోస్పేస్ ఇది ఫ్యూచర్. ఏరోస్పేస్ కోసం కూడా మనం ఒక సిటీని తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఇవన్నీ తయారు చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ కావాలంటే చేస్తున్నాం. క్వాంటమ్ మెషిన్ పెట్టారు 23, అందరూ ఇనిషియేటివ్ తీసుకున్నారు, కానీ ఎవరు ముందుకు రాలా. నేను తీసుకున్నప్పుడు కొంతమంది అడిగారు ఇది సాధ్యం అంటే, కాదు అని చెప్పి పిలిపించి మాట్లాడాను. ఐబీఎంతో మాట్లాడా, టీసీఎస్తో మాట్లాడా, వాళ్లే ఒప్పుకున్నారు. మేము అయి ఉంటే 3 ఏళ్లు పట్టేశారు, మీరు మమ్మల్ని కూర్చొని పెట్టి చేస్తారా, ఏం చేస్తారో నాకు తెలియదు, కాంప్రమైజ్ కమ్మన్నారు, ఎంఓఎల్ రాయమన్నారు. మేము 1 monthలో రాసుకొని వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది, 5-6 నెలల్లో మేము తీసుకొస్తామని. మెషిన్ ఇది రెడీ ఇన్ అమెరికా.
మెషిన్ తేవడానికి అగ్రిమెంట్ కావాలా, అది రావడానికి IBM ఈజ్ రెడీ. అప్పుడు అందరిని కూర్చోబెట్టి కన్సార్టియం తయారు చేస్తే ఇమ్మీడియట్గా పని అయింది. క్వాంటమ్ మెషిన్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. క్వాంటమ్ ఫస్ట్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. దీనివల్ల అమరావతి క్వాంటమ్ వ్యాలీగా తయారయ్యే పరిస్థితి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇది ఒక చరిత్ర గుర్తుపెట్టుకోండి. సిలికాన్ వ్యాలీ అమెరికాలో మీరు చూస్తే కాలిఫోర్నియా, అక్కడ మొత్తం వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో మన క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఐఎమ్ ప్రౌడ్. దేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీని మనం ఇచ్చాం. అక్కడ సిలికాన్ వ్యాలీ ఉంటే మనం క్వాంటమ్ వ్యాలీ పెట్టుకోముందు పరిస్థితికి వచ్చాం. గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి ప్రమోట్ చేశారు. నేను దానికి యాడ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద వ్యాలీ కింద ఇక్కడ తయారు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అంటే పాలసీస్ ఉన్నాయి, మీరు కూడా ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి. ఆ పాలసీని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఆచరణలో మొదలు పెట్టాలి, పబ్లిక్ పాలసీ తేవాలి. అప్పుడే ఇది అవుతుంది. చౌదరి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నుంచే మీతో అసోసియేట్ అయ్యాం. నేను చూస్తూనే ఉన్నా నిన్ను. నీకు ఉత్సాహం మాత్రం, నువ్వు ఏ పని ఉన్నా కూడా ఇవారే మోడల్ కింద పనిచేస్తూనే ఉంటావు. తెల్లవారితో నిద్ర లేస్తే ఇంక ఊర్లకి వెళ్ళిపోయి మళ్ళా ఎక్కడ లేని ఎనర్జీ బిల్డప్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటావు. అన్నిట్లో ఉంటాడు. అన్నిట్లో ఆ స్పిరిట్ వేరే. మనిషిలో ఎక్కడ లేని ఎంతూజియాజం, స్పిరిట్, చిన్న పెద్ద తేడా లేదు, అందరితో కలిసిపోతూ ఉంటాడు. ఏదో చెప్పాలని ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు సార్. ఆఖరి అవకాశం ఆంజనేయులు గారు. మనం గుర్తు టైం అయింది దిశ. మనం ఈ 1 year 3 months లో 10 లక్షల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు మనం చేసింది క్లియరెన్స్ ఇచ్చినట్టు నేను చెప్పాను. ఇంకా మనం చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇదే అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే డెఫినెట్గా సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ మీటింగ్ అధ్యక్ష. మీరందరూ కూడా వినడమే కాకుండా ఉత్సాహం చూపిస్తున్నారంటే ఇది శుభ పరిణామం, రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి శనివారం అంటే 27 సెప్టెంబర్ 2025 అనగా రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం.